గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఆర్య పంపించారు. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి ఆయన పంపించారు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మార్కెట్ పడుతున్న ఈ స్టాక్ మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఆయన క్వశ్చన్ చదువుతాం, దాని తర్వాత కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఆయన రీసెంట్లీ గాన్ త్రూ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అండ్ దే స్టేటెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ 100% యాన్యువల్ గ్రోత్. ప్లీజ్ ప్రొవైడ్ సమ్ లైట్ ఆన్ దిస్ బిజినెస్. ఓకే, ఎవరైతే అసలు ఈ కంపెనీ గురించి వినలేదో, ఓకే, సో ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో రీసెంట్గా మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ని అయితే కండక్ట్ చేస్తారు. ఆ ట్రాన్స్క్రిప్ట్ అయితే చాలా వైరల్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 2030 వరకు ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 100% చొప్పున మేము గ్రో అవుతామని చెప్పి అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేశారు. దానికి ఆటోమేటిక్గా మనకి స్టాక్లో యూఫోరియా అయితే కనబడుతుంది. ఫస్ట్ ఎవరికైతే అసలు బిజినెస్ గురించి ఐడియా లేదు, బేసిక్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత నిజంగా వీళ్ళు డెలివర్ చేయగలరో లేదో ఒకసారి మాట్లాడుకుందాం. బిజినెస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఆటా, స్పైసెస్ అండ్ మసాలాస్ వీటిని తయారు చేస్తుంటారు. ఆటా నుంచి వీళ్ళకి 60% రెవెన్యూ వస్తున్నట్టయితే మసాలా అండ్ స్పైసెస్ నుంచి కరెంట్లీ కంపెనీకి 40% రెవెన్యూ అయితే వస్తుంది. వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ని B2B మోడల్ ద్వారా సెల్ చేస్తుంటారు. కరెంట్లీ 95% వీళ్ళ రెవెన్యూ B2B నుంచి వస్తుంది. B2C ద్వారా వీళ్ళకి కరెంట్లీ 5% అయితే వస్తుంది రెవెన్యూ. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ B2C ఒక షేర్ని 10% నుంచి 30% వరకు ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ని ఎక్కడ అమ్ముతారు? ఈ శ్రీవారి ప్రొడక్ట్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. నేనైతే మార్కెట్లో చూడలేదు, మీరు ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీళ్ళు డీమార్ట్ ఒక ఆన్లైన్ స్టోర్స్, ఆఫ్లైన్ కాదు, డీమార్ట్ ఆన్లైన్ స్టోర్స్లోని, బిగ్ బాస్కెట్లోని, ఉషోదయ సూపర్ మార్కెట్లోని, విజేత సూపర్ మార్కెట్లోని అండ్ జియో మార్ట్, బాలాజీ గ్రాండ్ బజార్ ఇలాంటి ప్లేసులో అయితే ఆల్రెడీ సెల్ చేస్తున్నట్టుగా, అండ్ అలాగే లులు మాల్ ఉంది కదా, ఈ లులు మాల్లోని డీమార్ట్ ఆఫ్లైన్ స్టోర్స్ ఇక్కడ, అండ్ అలాగే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అండ్ మెట్రో క్యాష్ అండ్ క్యారీలో త్వరలో లిస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ లిస్టింగ్ జరిగింది అనుకోండి, డెఫినెట్లీ కంపెనీకి అది చాలా పాజిటివ్గా చూడొచ్చు. ఎందుకంటే డీమార్ట్ లిస్టింగే వెరీ బిగ్ పాజిటివ్గా చూడొచ్చు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ ప్రొడక్ట్స్ని ప్రజెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే సెల్ చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు. దాని తర్వాత మొత్తం కంట్రీ మొత్తం ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ విషయంకి వచ్చి 2 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఒక యూనిట్లో 35% కెపాసిటీతోని అండ్ ఇంకో యూనిట్ 60% ప్లస్ కెపాసిటీతో రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. త్వరలోనే యూనిట్ 3 కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ యూనిట్ 3 నుంచి వీళ్ళు న్యూ సెగ్మెంట్స్ ఎంట్రీ అయితే తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకటి గ్రౌండ్ నట్ ఆయిల్ని లాంచ్ చేయబోతున్నట్టుగా, ఇంకోటి సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్ ఆయిల్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆయిల్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆయిల్స్గా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. క్వాలిటీ అనగానే ఒక విషయం అయితే మీతో చెప్పాలి. మేనేజ్మెంట్ వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ రిలేటెడ్గా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అయితే షేర్ చేశారు. వాళ్ళు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది కదా, మనకు చాలా చోట్ల ఉంటుంది. అక్కడ వీళ్ళ ఆటా ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని లిస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీళ్ళ ప్రొడక్ట్స్ ఒక రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని సబ్మిట్ చేసినప్పుడు మెట్రో ఒక మేనేజ్మెంట్ షాక్ అయినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్లో ఏదైతే మాయిశ్చర్ క్వాంటిటీ ఉంటుందో ఆ రిపోర్ట్స్లో ఉన్న చూసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేశారంటే, నిజంగానే మీ ప్రొడక్ట్స్లో ఇంత తక్కువ మాయిశ్చర్ని మీరు మెయింటైన్ చేస్తారా అని చెప్పి అడిగారంటే. ఎందుకంటే యాక్చువల్లీ ఎంత తక్కువ మాయిశ్చర్ ఉన్నట్టయితే ప్రొడక్ట్ క్వాలిటీ అంత బెటర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఎంతైతే అందులో మెయింటైన్ చేస్తారో మాయిశ్చర్ లెవెల్, మీరు లోకల్ మార్కెట్లో సెల్ చేసినప్పుడు అంత లెవెల్లో మాయిశ్చర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంతే లెవెల్లో మీ ప్రొడక్ట్స్లో మాయిశ్చర్ ఉన్నట్టయితే మేము త్వరలో లిస్ట్ చేస్తామని చెప్పారంట. సో దీని రిలేటెడ్ మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తుందంటే, మా ప్రొడక్ట్స్ క్వాలిటీ అంత బెస్ట్ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా యూజ్ చేసినట్టయితే వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మీ వ్యూ ఏంటో కూడా కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేనైతే ప్రజెంట్ అయితే ఇంట్లో యూజ్ చేయడం అయితే చూడలేదు. అండ్ ఐ విల్ ట్రై, అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా దొరికితే పర్సనలీ యూజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రెజెంట్ కంపెనీ పరంగా మాట్లాడుకుంటే చాలా చిన్న సైజ్ కంపెనీ కదా, వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు. కాకపోతే యాజ్ ఏ ఇన్వెస్టర్ మేనేజ్మెంట్ ఇలా చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటే వాటిని ఎలా తీసుకోవాలి? గ్రోత్ పరంగా మనం చూడాలంటే కంపెనీ సైజ్ పరంగా చిన్నది కాబట్టి మేబీ మేనేజ్మెంట్ చెప్తున్న విధంగా గ్రోత్ డెలివర్ చేయొచ్చు. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం మేనేజ్మెంట్ చెప్పారు కదా అని చెప్పి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే, ఇలాంటి కామెంట్స్ మనం ఎలా తీసుకోవాలంటే, ఒకవేళ మనం ట్రేడర్ అనుకోండి, అంటే మనకి ఇలాంటి పాజిటివ్ మార్కెట్లో సెంటిమెంట్ కనబడుతుంది, ఒక షార్ట్ ట్రేడ్ 20% 30% మార్కెట్లో యూఫోరియా కనబడుతుంది, దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నట్టయితే దట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అప్పుడు ఇలాంటి సెంటిమెంట్ మూమెంటమ్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం ఇలాంటి కామెంట్ చూసిన వెంటనే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే,
అట్ దిస్ మూమెంట్ నా వ్యూ ఏంటంటే ఎఫ్ఎంసీజీ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద దిగ్గజాలే ఉన్నాయి. అవునా? దట్టు వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లార్జ్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఆటా మార్కెట్‌లో కంపీట్ చేస్తా ఉన్నారు. అక్కడ ఐటీసీ, ఆశీర్వాద్ ఉన్నది. ఇంకా చాలా పెద్ద బ్రాండ్సే అవైలబుల్ ఉన్నాయి. నౌ వీళ్ళేమంటారంటే మేము నంబర్ 1 బ్రాండ్ కాకపోవచ్చు, నంబర్ 2, నంబర్ 3 పొజిషన్ అయితే హోల్డ్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ ఆ నంబర్ 2, నంబర్ 3 గురించి కూడా ఒక 40 కంపెనీలు ఫైట్ చేస్తున్నాయి. అవునా? ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. మేబీ ఇనీషియల్‌గా వీళ్ళకి లిస్టింగ్ దొరికినప్పుడల్లా వీళ్ళకి గ్రోత్ అయితే వస్తది. గ్రోత్ రావడం మాత్రమే కాదు. మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్‌లోని రిసీవబుల్స్ అంటే వీళ్ళు ప్రొడక్ట్ సప్లై చేసేస్తారు. బట్ వీళ్ళకి రిసీవబుల్స్ టైంకి వస్తాయా? రావా? అండ్ రైట్ ఆఫ్స్ ఏమైనా జరుగుతాయా? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో డీల్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ రిలేటెడ్‌గా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనుకోండి. పెద్ద కంపెనీస్ అనుకోండి. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ లేకపోతే మ్యారికో ఒక ప్రొడక్ట్స్ అనుకోండి. వాళ్ళకి కావాలి. కన్స్యూమర్ డిమాండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ ప్రొడక్ట్స్‌ని ఉంచాల్సిందే. సో, అందు గురించని వాళ్ళకి పేమెంట్స్ కూడా ఆన్ టైమ్ ఇవ్వాల్సిందే. వెరస్ చిన్న కంపెనీస్ విషయంకి వచ్చేసరికి పేమెంట్స్ అవి కూడా పెద్ద కంపెనీస్ డిలే చేస్తుంటాయన్నమాట. సో, ఆ రిస్క్ అయితే ఉంటుంది. ఆ రిస్క్‌ని మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు చూడాల్సినది. ఇవన్నీ కూడా మనం ఓవర్ ఏ పీరియడ్ మేనేజ్మెంట్ ఒక క్యాపబిలిటీని అసెస్ చేయగలం. ఇంకా ఇప్పుడే లిస్ట్ అయిన కంపెనీకి కంగారు పడిపోయి ఫోమోలోకి వెళ్ళినట్టయితే బాగా రెస్ట్ తీసుకున్నట్టు అవుతుందన్నది నా వ్యూ. యెస్, డెఫినెట్లీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవడంలో తప్పు లేదు. వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని మేనేజ్మెంట్ ఏదైతే కామెంట్ చేస్తున్నారో 2030 వరకు ఎవ్రీ ఇయర్ 100% గ్రో చేస్తా ఉన్నారు కదా! ఫస్ట్ అసలు ఒక సంవత్సరం గ్రో చేయనియండి. వాళ్ళు గ్రో చేసిన తర్వాత మిగిలిన నంబర్స్ కూడా మనకొస్తాయి కదా! వీళ్ళు ట్రేడ్ రిసీవబుల్స్ కానీ, రైట్ ఆఫ్స్ కానీ ఇలాంటి రిలేటెడ్ డేటా మనకొస్తది కదా! వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. కరెంట్‌లీ యెస్, డెఫినెట్లీ మార్కెట్‌లో ఈ కామెంటరీ బాగా వైరల్‌గా స్ప్రెడ్ అయింది కాబట్టి స్టాక్‌లో ఒక బీభత్సమైన బజ్ అయితే చూసాం కొన్నాళ్ళ పాటు. బట్ కొన్నాళ్ళ తర్వాత రేషనల్ థింకింగ్ వచ్చినప్పుడు నిజంగా మేనేజ్మెంట్ డెలివర్ చేస్తారా లేదని చెప్పి క్వెషన్స్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో మళ్ళీ అగైన్ మనకి రివర్సల్ కనబడుతుంటది కదా! ఇది చాలా స్టాక్స్‌లో చూసాం. సో, నాకు తెలిసి నంబర్స్ కన్సిస్టెంట్‌గా డెలివర్ చేస్తున్నప్పుడు చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. డెఫినెట్లీ వాచ్ లిస్ట్‌లో అయితే ఉంచుకోండి. My next question Sampath అడుగుతున్నారు. Hello sir, I came across a different mutual fund named Edelweiss Greater China Equity Offshore Fund. Could you please explain about this fund and how the future of this fund and is it good investment? Okay. ఫస్ట్ థింగ్ మార్కెట్‌లోని చాలామందికి ఓన్లీ చైనా రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నట్టయితే ఇది ఒక్క ఫండే కనబడుతుంది. బట్ ఐల్ టెల్ యూ దేర్ ఆర్ మల్టిపుల్ ఫండ్స్. ఇన్‌ఫాక్ట్ ఈ ఫండ్ కన్నా కూడా చాలా మంచి సుపీరియర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసిన ఫండ్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వెషన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPers అని కంటిన్యూయస్‌గా రాసి మీ క్వెషన్ రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఈ చైనీస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే డెఫినెట్లీ వాల్యుయేషన్స్ పరంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2018లో వాళ్ళ పీక్ ఏదైతే ఉన్నదో 30,000 టచ్ అయిన హ్యాంగ్సెంగ్ పీక్ దాన్ని ఇప్పటివరకు ఇంకా టచ్ అవ్వలేదు. ఇప్పుడు 22,000లో ఎంతలోనే ట్రేడ్ అవుతున్నదన్నమాట. సో 2018 నుంచి ఇప్పటివరకు మనకి డౌన్వర్డ్ ట్రెండే కనబడుతుంది. ఫస్ట్ టైం 2018 తర్వాత మళ్ళీ మనకి రివర్సల్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్లీ మనం హ్యాంగ్సెంగ్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దే కెన్ మేక్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం. మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న అవెన్యూస్ ఏంటి? దేర్ ఆర్ మల్టిపుల్ ఫండ్స్. ఒకటి ఎడిల్వైస్ గ్రేటర్ చైనా ఫండ్, అది మీరు రాసిన ఫండ్ ఒకటి ఉన్నది. ఈ ఫండ్ ఏంటంటే జేపీ మోర్గన్ ఒక గ్రేటర్ చైనా ఫండ్ ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్ ఫండ్, అందులో ఇన్వెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఫండ్ ఆఫ్ ఫండ్ అనుకోవచ్చు. సెకండ్, యాక్సిస్ ది గ్రేటర్ చైనా ఫండ్ ఉన్నది. ఈ ఫండ్ స్క్రోడర్ ఒక చైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ రెండు మాత్రమే కాకుండా నిప్పాన్‌ది హ్యాంగ్సెంగ్ ఈటీఎఫ్ ఉన్నది. దీని గురించి అసలు ఎవరు మాట్లాడుకోరు. కానీ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎడిల్వైస్ గ్రేటర్ చైనా ఫండ్, యాక్సిస్ గ్రేటర్ చైనా ఫండ్స్ కన్నా కూడా సిగ్నిఫికెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. లాస్ట్ 6 మంత్స్‌లో చూడండి, మీకు ఇప్పుడు చార్ట్స్‌లో చూపిస్తాను, ఆర్ 1 ఇయర్‌లో చూడండి, ఆర్ ఇన్‌ఫాక్ట్ మనం లాంగ్ టర్మ్ చార్ట్ తీసి చూడండి. ప్రతిసారి ఈ ఫండ్ యాక్చువల్లీ ఈ రెండు ఫండ్స్ కన్నా కూడా చాలా సిగ్నిఫికెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మీ డీమ్యాట్ అకౌంట్ నుంచే సింపుల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్, డెఫినెట్లీ చైనీస్ మార్కెట్ అయితే 2018 తర్వాత మళ్ళీ పాజిటివ్ సైన్స్ అయితే కనబడుతున్నాయి. మేబీ లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైతే బజ్ కనబడిందో ఇమ్మీడియట్గా మనకి అంత సడన్ షార్ప్ ప్రైజెస్ అయితే చూడకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ ఒకవేళ ఇంటర్నేషనల్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ రామాంజనేయ రెడ్డి గారు అడుగుతున్నారు. అండ్ ఎలా ఉన్నారు? ఈయన మన వెరీ ఓల్డ్ సబ్స్క్రైబర్.
కెన్ వీ గెట్ 80 ఈఈబీ ఎగ్జంప్షన్ ఆన్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ ఆన్ లోన్ ఇన్ 2024? ఇఫ్ yes, what are the conditions? Like only from PSU banks or NBFC loans etc. అండ్ 80 ఈఈబీ ఎగ్జంప్షన్ ఏదైతే ఉన్నదో కొత్తగా వెహికల్స్ తీసుకునే వాళ్ళకైతే మాత్రం తీసేశారండి. ఓల్డ్గా ఆల్రెడీ అంటే ఆ టైంలోని ఎవరైతే పర్చేస్ చేస్తుంటారో వాళ్ళ ఎగ్జంప్షన్ అయితే అవైల్ చేసుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు కొన్నట్టయితే మాత్రం ఎగ్జంప్షన్ లేదు. My next question, ఎవరు తన పేరు మెన్షన్ చేయొద్దని చెప్పారు. మై మదర్ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ క్యాన్సర్ ఇన్ ఇయర్ 2019 అండ్ అండర్వెంట్ సర్జరీ. అట్ ద టైమ్ ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్. అవర్ ఫ్యామిలీ మంత్లీ ఇన్కమ్ వాస్ 30K and I was a student. My family struggled to make ends meet, often survived on 1 or 2 meals a day so they could support my education. After graduating, I secured a job with 10 lakhs salary in 2020. I have since purchased a health insurance for everyone except my mother, who still don't have coverage due to her pre-existing condition. Despite saving 5 lakhs in equity, 3 lakhs in gold and silver ETFs and 1 lakh in FD and clearing 8 lakhs loan, I am struggling to find an insurance for my mother. Insurance providers are either denying coverage or imposing long waiting periods. I am willing to pay up to 2 lakhs per year for her insurance even with 1 to 2 years waiting period. But ICICI has denied giving an insurance for her. I feel guilty for sacrifices my family made for my education and my better living. I'm anxious about the risk without insurance. My current salary is 18 lakhs per annum. Monthly expenditure is 50 lakhs. I've also got term insurance of 1 crore coverage for me, but I'm still unable to secure health coverage for my mother. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ, ఎందుకంటే ఫ్యామిలీ కండిషన్స్ని అర్థం చేసుకుని దాని తర్వాత మీరు కెరీర్ రిలేటెడ్గా ఎలా అయితే గ్రోత్ మీరు రాసిన విధానం ఇవన్నీ చూస్తే నాకు క్లియర్లీ అర్థమవుతుంది మీ కెరీర్లో చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఎదుగుతారని చెప్పి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. నౌ కమింగ్ టు మీ మదర్ ఒక ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి, ఎస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ క్యాన్సర్ లాంటి రిస్క్స్ ఉన్నట్టయితే వాళ్ళు కవరేజ్ అయితే ఆఫర్ చేయరండి. ఆర్ ఒకవేళ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఛార్జ్ చేసే ప్రీమియం ఏదైతే ఉన్నదో చాలా చాలా అబ్నార్మల్గా ఉంటుంది. ఒక 4-5 ఇయర్స్ పాటు మనం ఆ ప్రీమియం కడితే ఓకే, ఒక 5 ఇయర్స్ తర్వాత ఏదైనా డయాగ్నోజ్ అయ్యి హాస్పిటలైజ్ అయితే దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రీమియం ఈ 4-5 ఇయర్స్లో వాళ్ళు అంతా కలెక్ట్ చేసేస్తారన్నమాట. సో ఎక్సెప్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్లు ఏవైతే ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట, పిఎస్యూ బ్యాంక్స్ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఆఫర్ చేస్తాయి. అలాంటి గ్రూప్ ఇన్సూరెన్స్లోని మీకు ఒకవేళ దొరికితే ఆస్కారం ఉంటుంది. మీకు ఒకసారి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే వాటి అప్రోచ్ అయ్యి గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి అడగండి. ఒకవేళ వాళ్ళు ఆఫర్ చేసిన గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే అలా దొరికితే దొరకాలే తప్పించి మీకు అదర్ ఇండివిజువల్ పాలసీలు ఏవైతే ఉంటాయో అన్ని పాలసీలు రిజెక్ట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఛార్జ్ చేసే ప్రీమియం అయితే ఇట్ ఈస్ నాట్ వర్త్ బయింగ్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ దెమ్ అన్నమాట. సో ఇది ఈ రిస్క్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అందుకని మిగిలిన వ్యూవర్స్ కూడా గైస్ మనకి ఇన్సూరెన్స్ అన్నది రిస్క్ వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచిస్తే దొరకడం అనేది కష్టం అవుతుంది. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ముందే ఉండడం ఇంపార్టెంట్. ఏదో టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నట్టయితే తప్పకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే తీసుకోండి. మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కంప్లీట్ హెల్త్ అండ్ టర్మ్ రిలేటెడ్గా కంప్లీట్ FAQ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అవి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇప్పటివరకు టర్మ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నట్టయితే కింద అగ్రిగేటర్ ఒక లింక్స్ ఉంచుతాను. వాటి మీద చెక్ చేసి మీరు కంపేర్ చేసుకొని మీకు నచ్చిన పాలసీని అయితే తప్పకుండా తీసుకోండి. My next question, Varaprasad garu adugutunnaru. Hi sir, I want to study solar energy industry. I want to invest significant portion of my savings in fundamentally strong solar stocks. Can you please let me know how to study this industry? Okay, మీరు సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు ఇండస్ట్రీని స్టడీ చేయాలనుకున్నారు కాబట్టి ఏ ఇండస్ట్రీని స్టడీ చేయాలనుకున్నా ఫస్ట్ థింగ్ మనం కంప్లీట్ వాల్యూ చైన్ అర్థం చేసుకోవాలి. అంటే ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రోడక్ట్కున్న డిమాండ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే కాకుండా మనం బ్యాక్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఎలా తయారవుద్ది, ఆ ప్రోడక్ట్ తయారవ్వాలంటే దానికి కావాల్సిన అదర్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అండ్ మార్కెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఈ ఎంటైర్ మన ప్రోడక్ట్ రిలేటెడ్ వాల్యూ చైన్ అండ్ అలాగే కాంపిటీషన్ ల్యాండ్స్కేప్ అండ్ అలాగే ఆపర్చునిటీ సైజ్ ఎంత ఉన్నది ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది అర్థం చేసుకున్నట్టయితే మనకి ఆపర్చునిటీ రిస్క్లు రెండు గురించి అర్థమైపోద్ది. మిగిలిన వ్యూవర్స్ కూడా చాలామంది సోలార్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో మనకి గవర్నమెంట్ స్కీమ్ అవ్వచ్చు, లేకపోతే ఓవరాల్గా మన చుట్టుపక్కల వాళ్ళు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మనం సోలార్ రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేసి సోలార్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుందంటే ఈ సోలార్ ఏదైతే ఉన్నదో మనకి విండ్ ఉన్నది. ఓకే, విండ్లోని ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ టఫ్. వేరే సోలారు ఎంట్రీ బ్యారియర్ లేని బిజినెస్ అన్నమాట. ఇక్కడ ఎవరైనా కూడా ఈ బిజినెస్లో డబ్బులు ఉంటే ఎంటర్ అయిపోవచ్చు.
ఇలా డబ్బులుంటే ఎంటర్ అయిపోవచ్చు అన్న బిజినెస్ ఏదైతే ఉంటుందో ఇనీషియల్‌గా ట్రెండ్ పికప్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు గ్రో అయిపోతారు. బట్ యాక్చువల్లీ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతదంటే ప్రతి ఒక్కళ్ళు ఆపర్చునిటీ చూసి ఎంటర్ అయినప్పుడు మార్జిన్స్ పడిపోవడం అన్నది మనం చూస్తాం కదా! సో, దట్ ఈస్ ద రిస్క్ విచ్ ఐ యామ్ సీయింగ్ ఇన్ సోలార్. ఎందుకంటే మనం సోలార్ సెల్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేది తక్కువ. చైనా నుంచి చీప్ కాబట్టి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ మాడ్యూల్స్ తయారు చేసి ఈపీసీ వర్క్ అయితే మన కంపెనీలు చేస్తుంటాయి. ఈ సోలార్ రిలేటెడ్‌గా ఈవెన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్‌గా టాటా పవర్ వాళ్ళు కెపాసిటీని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మిగిలిన సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్‌గా చాలా కంపెనీస్ వాళ్ళు క్యాపెక్స్ అయితే చేస్తున్నారు. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్‌గా కూడా క్యాపెక్స్ చేస్తున్నారు. ఓకే. నౌ ప్రతి కంపెనీ వాళ్ళు క్యాపెక్స్ రిలేటెడ్‌గా చాలా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైస్ మనం ఎవ్రీ ఇయర్ చూసినట్టయితే గ్రాడ్యుయల్లీ రెడ్యూస్ అవుతూ వస్తుంటుందన్నమాట. గోయింగ్ అహెడ్ కూడా ఎప్పుడైతే యూసేజ్ పెరుగుతుందో ఏ ప్రోడక్ట్ అయినా మనం చూసినట్టయితే ప్రోడక్ట్‌కి ఎప్పుడైతే మార్కెట్ యాక్సెప్టెన్స్ పెరుగుతూ వస్తదో ప్రైస్ తగ్గుతుంది కదా! ప్రైస్ తగ్గడం వల్ల ఏమవుతది? యాస్ ఏ కన్స్యూమర్ మనం బెనిఫిట్ పొందుతాం. బట్ కానీ యాక్చువల్లీ ఏదైతే హైయర్ మార్జిన్స్ వచ్చుంటాయి ఫస్ట్‌లోని ఆ మార్జిన్స్ చూసి ఇంతే మార్జిన్స్ వస్తాయని చెప్పి ఇండస్ట్రీ సెటప్ చేసుకున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రగుల్ అవుతారన్నమాట. సో, అలాంటి రిస్క్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా సోలార్ స్టాక్స్ ఏం వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయండి. చాలా ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మేబీ కొన్నాళ్ళ పాటు గ్రోత్ డెఫినెట్‌లీ ఉంటది. అందులో డౌటే లేదు. కాకపోతే వాల్యూమ్ గ్రో అవుతది. బట్ వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్‌లోని మనం ప్రెషర్ చూడొచ్చు. ఎప్పుడైతే ఆ ట్రెండ్ కనబడుతదో మార్కెట్ అయితే ఈ వాల్యుయేషన్ అయితే ఇవ్వదు. ఫర్ ష్యూర్ ఇవ్వదు. సో, అలాంటప్పుడు మీకు రివర్సల్ స్టార్ట్ అయితే ఎందుకు పడుతున్నాయి అన్నది కూడా అర్థం కాదన్నమాట. సో, మనం ఈ ట్రెండ్‌ని అబ్జర్వ్ చేసి ఎగ్జిట్ అవ్వగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోవడం బెటర్. కానీ అలా అబ్జర్వ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంట్రీ బ్యారియర్ లేని బిజినెస్‌లో అది కూడా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అండ్ క్యాపెక్స్ మీరు లాస్ట్ 1 మంత్‌గా సోలార్ కంపెనీస్ యొక్క ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ తీసి చూడండి మీకు అర్థమైపోద్ది. ప్రతి కంపెనీ లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు క్యాపెక్స్ అయితే చేస్తున్నారన్నమాట. సో, అక్కడ నాకు కొంచెం రిస్క్ అయితే కనబడుతుంది. అండ్ చాలా కంపెనీస్ న్యూ కంపెనీస్ కూడా అసలు సోలార్‌తో సంబంధం లేని కంపెనీస్ కూడా సోలార్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నాయి. సో, కాంపిటీషన్ పెరుగుతున్నది అండ్ మార్జిన్స్ మీద డెఫినెట్‌లీ ఇంపాక్ట్ ఉంటది. ఓవరాల్‌గా మనకి వాల్యుయేషన్ మల్టిపుల్స్ కూడా రెడ్యూస్ అవ్వడం అయితే చూడొచ్చు. సో, దిస్ ఈస్ ఎ రిస్క్ విచ్ ఐ యామ్ సీయింగ్. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇది ఇమ్మీడియేట్‌గా ప్లే అవ్వాలని లేదు. ఎప్పుడైనా ప్లే అవ్వచ్చు. ప్లే అయినప్పుడు మాత్రం అప్పుడు ఎగ్జిట్ అవ్వగలిగిన వాళ్ళు ఫైన్. కానీ ఎగ్జిట్ అవ్వలేని వాళ్ళు స్టక్ అయిపోయే ఆస్కారం ఉన్నది. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి 'ఆహా'లోని 35 అని చెప్పి ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. చిన్న మూవీ అని చెప్పి చాలామంది చూసి ఉండకపోవచ్చు. పెద్దగా హైప్ లేదు కాబట్టి. బట్ ఇట్స్ వర్త్ వాచింగ్ మూవీ. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ కృష్ణ గారు అడుగుతున్నారు. హాయ్ సన్న, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వీడియోలో మీరు పియర్స్‌లో క్యాన్ ఫిన్ హోమ్స్‌తో కంపేర్ చేశారు. క్యాన్ ఫిన్ హోమ్స్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ నెంబర్స్, ప్రైస్ టు బుక్ బాగున్నాయి. అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో ఉందా అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. యెస్, నో డౌట్ అండి. క్యాన్ ఫిన్ హోమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. అందుకనే మనకి మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ 2018 ఎన్బీఎఫ్సీ క్రైసిస్ టైంలో ఏవైతే పడిపోయాయో డిహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ తర్వాత చాలా కంపెనీలు రికవర్ అవ్వలేదు. ఆ పీక్ అయితే టచ్ అవ్వలేదు. వేరేస్ ఓన్లీ క్యాన్ ఫిన్ హోమ్ ఒక్కటే యాక్చువల్లీ వాళ్ళ నెంబర్స్ పరంగా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనకి మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. ఈవెన్ మంచి గ్రోత్ స్టాక్ ప్రైస్‌లో కనబడినా కూడా వాల్యుయేషన్స్ పరంగా కూడా డెఫినెట్లీ అట్రాక్టివ్‌గా ఉన్నదన్నది నా వ్యూ కూడా. అండ్ క్యాన్ ఫిన్ హోమ్ ఒక్కటే కాదు, నా పర్సనల్ వ్యూ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ రేట్ రివర్సల్ ట్రెండ్ అయితే త్వరలోనే చూస్తాం. యూఎస్‌లో స్టార్ట్ అయింది అండ్ మన దేశంలో కూడా స్టార్ట్ అవుతుంది. మేబీ కొన్నాళ్ళు డిలే అవ్వచ్చు బట్ డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ ట్రెండ్ రివర్సల్ అవుతుందో ఇంట్రెస్ట్ రేట్స్ మనకి అట్రాక్టివ్ అయినప్పుడు చాలామంది హోమ్ లోన్ తీసుకొని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! దానివల్ల ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మంచి డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌లో మనకి ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మాత్రమే కాకుండా అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో వాటి మీద కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఐ నో మీరు క్వశ్చన్‌ని ముందుగానే లాస్ట్ సండే పోస్ట్ చేశారు. నేను సాటర్డే రోజు ఫుల్ ఫ్లెడ్జ్‌గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మీద అయితే వీడియో రికార్డ్ చేశాను. ఇందులోని ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ అరౌండ్ కంపెనీ కూడా ఉన్నది. దాని గురించి కూడా మాట్లాడాను. వీడియో చూడని వాళ్ళు చూడండి. మీకు ఆ కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. డెఫినెట్లీ ఈ బుల్ మార్కెట్‌లో కూడా మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లోని ఏదైనా థీమ్ ఉన్నదంటే హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ వన్ సెగ్మెంట్. అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న థీమ్ లో వాల్యుయేషన్‌లో దొరుకుతుందన్నది నా వ్యూ. సో, మీరు కూడా మీకు కంప్లీట్ డేటా షేర్ చేశాను. ఆ డేటాని చూసి మీ స్టడీ అయితే చేయడానికి ప్రయత్నించండి. వీ షుడ్ మేక్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ థీమ్. మళ్ళీ అయిపోయి తగిలిందిరా. అయిపోయి కింగ్ ఇక్కడ పార్టీ రెడీ చేయరా.
సడెన్‌గా ఏంటి స్కిట్ వచ్చిందనుకున్నారా? క్వెషన్ అలాంటిదే వచ్చింది ఈ వారం. అందుకని సడెన్‌గా కొత్తగా ట్రై చేసాం. నెక్స్ట్ టైమ్ కూడా ఇలాంటి ప్రయత్నం బావుందంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నా క్వెషన్ విషయంకొచ్చేసరికి వెంకటేష్ అడుగుతున్నారు. హాయ్ అన్న, ప్లీజ్ పిక్ దిస్ క్వెషన్. నా డౌట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఐపీఓలో షార్ట్ టర్మ్‌కి ప్రాఫిట్ బాగా వస్తుందని చెప్పి మార్కెట్ లిస్టింగ్ డే రోజే సెల్ చేస్తున్నారు. అలా వచ్చిన ప్రాఫిట్స్ మీద 20% టాక్స్ ఉంటదని తెలియక మా ఫ్రెండ్స్ వచ్చిన ప్రాఫిట్ మొత్తం డొనేషన్స్ అండ్ పార్టీస్‌కి స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి రిలేటెడ్ వీడియో ఒకటి చేయండి అన్న. లైక్ ఎంత ప్రాఫిట్ వస్తే ఎంత ట్యాక్స్ పే చేయాలని, వచ్చిన ప్రాఫిట్ మొత్తం మనది కాదని జస్ట్ అవేర్‌నెస్ కోసం. అండ్ యెస్, మనం ఒకవేళ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటే డెఫినెట్‌లీ మనం ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరైతే అలా మిగిలిన వ్యూవర్స్‌లో కూడా తెలియక అలా స్పెండ్ చేసేస్తున్నారో రేపొద్దున మనకి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తది. దాని తర్వాత అన్నెసరీ ఇంట్రెస్ట్‌తో పాటు పే చేయాల్సొస్తది. దీని రిలేటెడ్‌గా ఛానెల్‌లో ఆల్రెడీ ఒక వీడియో ఉన్నది. ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో ఉన్నది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది చూస్తే అర్థమైపోద్ది. ఓన్లీ పర్సెంటేజ్‌లు మాత్రం మారాయి రీసెంట్ బడ్జెట్‌లోని. అంతే తప్పించి మొత్తం మనకి టాక్సేషన్ రిలేటెడ్‌గా నార్మ్స్ ఏవైతే అవన్నీ కూడా సేమే అప్లికబుల్ అవుతాయన్నమాట. సో, ప్రెజెంట్ ఐపీఓస్‌ని ఎవరైతే లాటరీ టికెట్స్‌గా చూస్తున్నారో యెస్, మీకు దొరికితే ఓకే, డబ్బులొస్తే ఇట్ ఈస్ గుడ్. బట్ మీరు ట్యాక్స్ కట్టాలి. ఆ కాంపోనెంట్ పక్కన పెట్టి మిగిలినవి మీరు ఖర్చు చేస్తారు. ఏం చేస్తారో మీ ఇష్టం. అండ్ అలాగే ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడు రివర్స్ అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా బెటర్. మన నెక్స్ట్ క్వెషన్ ప్రసాద్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ విత్ సమీర్ గారు, ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ నిపాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఐ హ్యాడ్ గుడ్ రిటర్న్స్. ఐ వాంట్ టు కంటిన్యూ అనదర్ 10 years as well. But my only fear is that fund AUM size. It was increasing like anything. After 10 years, I can't imagine the size of this mutual fund. So please advise, is it necessary to shift to another small cap fund? యాక్చువల్లీ ఫండ్ సైజ్ అయితే 60,000 క్రోర్స్ అయిపోయిందండి. అందుకని ఆయన నెంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 200 స్టాక్స్ పైనే హోల్డ్ చేస్తున్నారు. బట్ వీ నీడ్ టు అప్రిషియేట్ సమీరస్ టాలెంట్ అండి. అంటే అంత ఈఎం సైజ్ ఉంచుకొని అన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ హోల్డ్ చేస్తూ ఇంకా కేటగిరీ యావరేజ్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్సే డెలివర్ చేస్తున్నారు. సో, ఆ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నంత కాలం ఐఎమ్ నాట్ వరీడ్. బట్ మీ కేటగిరీ యావరేజ్ కన్నా కూడా ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, అది కూడా కన్సిస్టెంట్గా ఒక 2 years పాటు తగ్గుతుందని మీకు అనిపిస్తుందో అప్పుడు ఎగ్జిట్ కాల్ తీసుకోవడం వుడ్ బి బెటర్. బట్ ఈయన యాక్చువల్లీ నాకు 10,000 కోట్ల ఏఎం దగ్గర నుంచి ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. బట్ ఎక్కడా కూడా 10,000, 20,000 అయింది, 30,000 అయింది, 40,000 అయింది, 60,000కి రీచ్ అయింది. ఓకే, నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతున్నాయి, అయినా కూడా ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. దట్స్ హిస్ టాలెంట్ అన్నమాట. సో గ్రేట్ ఆఫ్ హిమ్. అందులో అసలు డౌటే లేదు. కుడోస్ టు దట్ ఫండ్ మేనేజర్. ఆయన ఇలాగే డెలివర్ చేయగలుగుతున్నారు అనుకోండి, దెర్ ఇస్ నో వరీ. బట్ ఎప్పుడైతే ఆ సైజ్ ఇంకా అబ్నార్మల్ పెరిగిపోయి ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ అవుట్ పర్ఫార్మెన్స్ ఆర్ పియర్స్ అనుకోండి, దెన్ అప్పుడు షిఫ్ట్ చేయడం బెటర్. అప్పటి వరకు వరీ అవ్వాల్సిన పని లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. నాకు ఒక సజెషన్ కావాలి. నేను కార్ తీసుకుందాం అనుకున్నాను 20 lakhsలోని. ఫుల్ అమౌంట్ నా దగ్గర ఉన్నది. నేను డౌన్ పేమెంట్ 7 చేసి మిగతా అమౌంట్ని ఎస్డబ్ల్యూపీ చేద్దాం అనుకున్నాను. ఇది బెస్టేనా? ఓకే, మీరు మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్లోని, ఎస్డబ్ల్యూపీ పెడతారు. మార్కెట్ లెట్స్ సే 50% పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? నా 50% పడిపోయిన తర్వాత మార్కెట్ రికవర్ అవ్వడానికి ఒక 4 సంవత్సరాలు పట్టింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఇలా జరగదనుకున్నారా? 2008 సినారియో తీసుకుందాం. 2008లో మార్కెట్ పడిపోయిన తర్వాత మార్కెట్ రికవర్ అవ్వడానికి 2013 ఇన్‌ఫాక్ట్ 14 మిడ్ అయిందన్నమాట. సో, అలాంటి సినారియోస్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయండి. అలాంటి రిస్కులు తీసుకోవద్దు. అంటే మీకు ఆ డబ్బులు ఎస్డబ్ల్యూపీ వస్తేనే ఈఎంఐ పే అవుతుంది అని అనుకున్నట్టయితే మాత్రం ఆ రిస్క్ తీసుకోవద్దు. లేదు, నా దగ్గర నాకు శాలరీ వస్తది, లేదా నాకు వేరే ఇన్కమ్ ఉన్నది, నాకు ప్రాబ్లం లేదు, అసలు నేను ఈ డబ్బులు ఎస్డబ్ల్యూపీ రిలేటెడ్ వర్రీ అవ్వక్కర్లేదు, నేను ఒక 10 సంవత్సరాలు వదిలేయగలను అనుకున్నట్టయితే అప్పుడు వేరే గేమ్ ఆల్‌టుగెదర్ అన్నమాట. నేను పర్సనల్లీ రీసెంట్‌గా నా కార్ చేంజ్ చేశాను. ఆఫ్టర్ 14 years నేను కార్ చేంజ్ చేశాను. కార్ చేంజ్ చేసినప్పుడు నా దగ్గర క్యాష్ ఉన్నా కూడా నేను క్యాష్ స్పెండ్ చేయలేదు. ఎందుకంటే నాకు లోన్ 9% దొరికింది. సో, 9% లోన్ దొరికినప్పుడు నేను ఎందుకు నా క్యాపిటల్ దానికి పే చేయాలి. దాని బదులు నేను నా క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం అని చెప్పి మాక్సిమం నేను లోన్‌కి వెళ్ళిపోయాను అన్నమాట. నాకు ఈ డబ్బుల నుంచి ఆ ఈఎంఐస్ ఏదైతే పే చేయాలో అలాంటి రిస్క్ లేదు. సో, ఈఎంఐస్ రిలేటెడ్ వర్రీ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. బట్ మీకు ఒకవేళ ఈఎంఐస్ రిలేటెడ్‌గా ఓన్లీ ఆ క్యాష్ మీద డిపెండ్ అయ్యేటట్టయితే మాత్రం నో, నాట్ ఎట్ ఆల్. అండ్ అలాగే మీకు మార్కెట్ రిలేటెడ్‌గా మార్కెట్ రిస్క్ గురించి ఐడియా ఉన్నదో లేదో, ఐడియా ఉంటేనే అలాంటి డెసిషన్లు తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ 50% కాదు 60% కూడా పడొచ్చు. ఓకే, పడడానికి రీజన్స్ లేవంటే రీజన్స్ మనకు తెలిసి రావండి, సడన్‌గా వస్తాయి. ఓకే, అలా పడిన తర్వాత రికవర్ అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ 4 సంవత్సరాలు నేను పేషెంట్‌గా ఉండగలను, నాకు ప్రాబ్లం లేదు. అండ్ ఆ క్యాపిటల్‌తో నాకు సంబంధం లేదు అనుకున్నట్టయితే వేరే కేస్. కానీ అలా కాకుండా ఈఎంఐస్ ఆనర్ చేయాలంటే మాత్రం నో, నాట్ ఎట్ ఆల్, డోంట్ డూ దట్.
మన నెక్స్ట్ క్వెషన్ గణేష్ కౌశిక్ గారు అడుగుతున్నారు. హౌ టు గివ్ పర్ఫెక్ట్ అలోకేషన్ టు వన్ స్టాక్ ఇన్ పోర్ట్‌ఫోలియో. ఓకే. నేనైతే పర్సనల్లీ అంటే ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇంకా స్టడీ చేస్తున్నానంటే అప్పుడు 1% నుంచి స్టార్ట్ చేస్తాను. నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాననమాట. అండ్ ఏదైనా స్టాక్ పోర్ట్‌ఫోలియో నేను హోల్డ్ చేస్తానంటే మినిమమ్ 4% అలోకేషన్ అయితే ఇస్తాను. 4% కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ స్టాక్ రిలేటెడ్ మొమెంటమ్ ఏదైతే ఉన్నదో ఓవరాల్ పోర్ట్‌ఫోలియో మీద అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొద్దన్నది నా వ్యూ అనమాట. సో, 4% నేను దాని అబోవే అలోకేషన్ పెంచుతాననమాట. అండ్ హైయర్ అలోకేషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై కన్విక్షన్. సో, నా కన్విక్షన్ ఎంత బావుంది అంటే వాల్యుయేషన్ పరంగా నాకు చాలా చీప్ ఉన్నది. మార్కెట్ దాన్ని కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేసున్నది. సో, ఇట్స్ ఎ బ్లైండ్ బై అని చెప్పి ఎప్పుడైతే అనిపిస్తదో అప్పుడు నేను 10%, 12%, 15% వరకు కూడా అలోకేషన్ ఇంక్రీజ్ చేస్తుంటాను. ఇట్ డిపెండ్స్ అనమాట. మార్కెట్ కండిషన్స్ బట్టి, కంపెనీ బట్టి ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటది. బట్ మినిమమ్ అయితే 4% అలోకేషన్ ఇస్తాను. అంతకన్నా తక్కువైతే నేను పోర్ట్‌ఫోలియో హోల్డ్ చేస్తాను లాంగ్ టర్మ్ కంటే మాత్రం ఇవ్వను. కొన్నిసార్లు మనకి శాటిలైట్ వ్యూ అంటే కోర్ పోర్ట్‌ఫోలియో, శాటిలైట్ పోర్ట్‌ఫోలియో అంటే షార్ట్ టర్మ్ కోసం 1 ఇయర్, 3 ఇయర్స్, 2 ఇయర్స్ ఇలా డెసిషన్ తీసుకుంటాం కదా! అలాంటప్పుడు 2-3% అయినా కూడా నడుస్తుంటదన్నమాట. సో, షార్ట్ టర్మ్ కాల్స్ వేరు. బట్ లాంగ్ టర్మ్ కోర్ పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉన్నదో 4% అండ్ అబోవే ఉంటది అలోకేషన్. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే నిన్న రిలీజ్ చేసిన వీడియోని మిస్ అయినట్టయితే మీకు ఇక్కడ ఎండ్ కార్డ్‌లో ఉంటది. మస్ట్ అండ్ వాచ్ వీడియో అది తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఈరోజు మన ఆస్క్ మనీ పర్ షో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.